హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? మాకు నిన్న పోషణ పక్కవడ అని చెప్పి ఒక ప్రోగ్రాం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న ఫంక్షన్ చేశాము. దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ చేసుకురామన్నారని చెప్పి ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాలు చేసాము. అక్కడ చూడండి, మేము డిస్ప్లే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసి తీసుకొచ్చాము. అందులో ఏంటంటే రాగిపిండితో ఎక్కువ వంటలు, అటుకులతో ఎక్కువ చేసాము. రాగిపిండితో అటుకులతో ఎక్కువ చేసాం ఫ్రెండ్స్. తర్వాత బాలామృతంతో కూడా చేసాము కేకు. అవన్నీ అలా డిస్ప్లే చేసామన్నమాట. అవి అలా చూపిస్తున్నాను చూడండి ఎన్ని వంటలు చేసామో మేము. మాకు ఎప్పుడు ఈ పోషణ పక్కవడ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడంతా ఫ్రెండ్స్ మేము ఇలా చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా మేడమ్స్ కూడా ఉన్నారు అక్కడ. మేమందరం అలా చేస్తూ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. చాలా రకాలు చేసాం ఫ్రెండ్స్ మేము అక్కడ వంటలు. పిల్లలకి సంబంధించినవి ఏమేమి పెట్టాలి ఫుడ్డు అవన్నీ చేసామన్నమాట. చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మంచి ఆహారం ఇవ్వాలి అనేది కూడా అందులో రాసి మేము చేసి పెట్టాము. చూడండి, చిరుధాన్యాలు, మంచి ఆహారపు అలవాట్లు అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. మాకు ఇయర్లో ఒక 2 టైమ్స్ మాత్రం ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మేము ఇలాగా చిన్నపిల్లలు కొంచెం బలహీనంగా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది దాని గురించి మేము చెప్పడానికి డెమో ఇలా చేసి పెడతాం అన్నమాట. ఇలాగా అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఆకుకూరలతో కూడా కొన్ని ఐటమ్స్ చేసాము. పప్పులతో, ఆకుకూరలతో అన్నీ. పిల్లలకి ఇవన్నీ హెల్దీకరంగా ఉంటాయి, మంచి ఆరోగ్యం ఇచ్చే వంటకాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తయారు చేసాము. అవన్నీ డిస్ప్లే చేసామన్నమాట. పీడీ మేడము అందరూ వచ్చారు అక్కడికి. అవన్నీ చూసి టేస్ట్ చేసి చెప్పారు ఎలా ఉన్నాయి ఏంటి అని. తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి, శిశువు ఆరోగ్యం గురించి ఎలా ఉండాలి అనేది అక్కడ మేము చెప్పాము. రాసి పెట్టామన్నమాట ఫ్లాష్ కార్డులో. ఏ ఆహారం తింటే మంచిది, ఏ ఆకుకూరలు, కాయలు, ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పేది మొత్తం అలా రాసి డిస్ప్లే చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అక్కడ చిన్న కాన్సెప్ట్లో చిన్నది డ్రామా కూడా వేశారు. ఏంటి దాన్ని ఇలా చేస్తుంది ఏంటంటారంటే దాన్ని స్కిట్ వేసాం. చిన్న స్కిట్ లాంటిది కూడా వేశారు అక్కడ. పోషణ పక్కవడ అంటారు ఆ ప్రోగ్రాం పేరు. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చున్నారు, మా మేడమ్స్ కూర్చున్నారు అక్కడికి వచ్చి. ఆ స్కిట్ వేసి వాళ్ళందరూ వివరిస్తున్నారు అన్నమాట. పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఏంటి అనేది స్కిట్ ద్వారా మేము వాళ్ళకి చూపించారు. వాళ్ళకు అలాగా మా మేడమ్స్, పిహెచ్సి నుంచి డాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.